ది బాపట్ల ఎక్లీషియా ఆఫ్ యెహోవా మెస్సియా ఛానల్ నుండి వచ్చు మరి యొక్క సందేశానికి స్వాగతం. మతం యొక్క అసత్య బోధన నుండి పరిశుద్ధులకు ఒకసారే అప్పగింపబడిన బోధల్లోనికి దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. ఈ సందేశం మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది గాక. వెల్కమ్ బ్యాక్ టు కల్చర్ అండ్ కమ్యూనికేషన్ క్లాస్. మనం జీవించుచున్న కల్చరు మనల్ని బాగు చేస్తుందా, చెడగొడుతుందా? మనం జీవించుచున్న ఈ కల్చరు మనల్ని నిజంగా బాగు చేస్తుందా, చెడగొడుతుందా? ఈ కల్చరు నిజంగా మనిషిని భయంకరంగా చెడగొడుతుందండి. మన కల్చరు మనల్ని భయంకరంగా చెడగొట్టడానికే ఏర్పాటు చేయబడింది, డిజైన్ చేయబడింది అన్నట్టుగా ఉందండి. ఎందుకంటే కొన్ని విషయాలు నేను మీకు ఈ రోజున చెప్తాను, మీ అందరికీ మరి ఆ విషయం అర్థమవుతుంది. మరియు మనిషి ఎందుకో, అతని పర్పస్ ఏమిటో అవి కూడా ఈ రోజున మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ కల్చర్ మనల్ని ఏం చేస్తుంది? మనస్సాక్షి లేనివాడిగా తయారు చేస్తుందండి. నో కాన్షియస్, డెడ్ కాన్షియస్, వాత వేయబడిన మనస్సాక్షి. అంటే సిగ్గు, శరం, లజ్జ ఏమీ లేకుండా జీవించేటట్లు చేస్తుంది. ఇది ఎలాంటి భయంకరమైన పరిస్థితి ఆలోచించండి. మనస్సాక్షి లేకపోవటం అంటే ఏంటంటే, మనిషి తప్పు చేసినందుకు బాధపడలేదు, తప్పు మాట్లాడినందుకు బాధపడతలేదు, అసలు దేనికి కూడా అతను ఫీల్ అవ్వట్లేదు. ఇంత భయంకరమైన పరిస్థితికి వెళ్ళటానికి గల కారణం మన కల్చరే. ఈ కల్చర్లో మనిషి అలానే జీవిస్తున్నాడు, అలానే జీవించమని నెడుతుందన్నమాట. ఓకే, నో కాన్షియన్స్ ఆర్ డెడ్ కాన్షియన్స్. పాప భీతి లేదండి. అది తప్పు చేసినోడికి మనం తప్పు చేసేవే, ఇది తప్పే అనుకునే పరిస్థితి లేదు. తప్పు చేసి కూడా ఏదో ప్రజల్ని ఉద్ధరించినట్లుగా ఫీల్ అయ్యే మనుషులు మన మధ్య ఉన్నారంటే అర్థం చేసుకోండి ఎలాంటి కల్చర్లో మనం జీవిస్తున్నాము. మనస్సాక్షే లేదు. తల్లిదండ్రులు పిల్లల్ని, పిల్లల తల్లిదండ్రుల్ని మనస్సాక్షి లేకుండా ట్రీట్ చేసుకుంటున్నారండి. మనిషిని ఈ కల్చర్ ఏం చేస్తుందంటే లో లెవెల్కి నడిపిస్తుంది. లో లెవెల్ పీపుల్ అయిపోతున్నారు, లో లెవెల్కి వెళ్ళిపోతున్నారండి వాళ్ళు. ఎంత పరిస్థితి దారుణంగా ఉందో చూడండి మన సమాజంలో. చాలామందికి సమయం లేదండి. నో కాన్షియస్ అండ్ నో టైం. పాపం వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లోకి నెట్టబడ్డారంటే రెక్కాడితే కానీ డొక్కాడదు. వాళ్ళు ఆ సమయం అంతా వాళ్ళు సంపాదించి బతకడానికి, ఆ రోజు గడవడానికి వాళ్ళు వెచ్చిస్తున్నారండి. ఇది నేనేం చెప్తున్నాను, ఇది ఇలా ఉన్నది, ఈ సమాజం ఇలా ఉన్నది, కల్చర్ ఇలా ఉన్నది, ఆ కల్చర్ ఇలా నడిపిస్తుంది మనిషిని. నో సెన్స్, అర్థం లేదు మళ్ళీ వాళ్ళు చేసే పనులకి, మాట్లాడే మాటలకి, జీవించే జీవితానికి. నో అవేర్నెస్, ఎవరు చెప్పట్లేదు, ఎవరు తెలపట్లేదు ఏ సంగతి. ఇది ఎందుకు, ఇది అందుకు, అసలు నేర్చుకుందామే అన్న పరిస్థితి కూడా లేదు చాలామందికి. ఎవరైనా పొరపాటున ఎవరి దగ్గరికైనా వెళ్తే నాకేంటి, నాకు ఎన్ని రూపాయలు వస్తాయి, నాకు లాభం ఏంటి అనేవాళ్ళే కానీ అసలు సరిగ్గా ఆలోచించేవాళ్ళు లేరు. ఏంటి అసలు ఎవ్వరు నేర్చుకోవడానికి సిద్ధంగా లేరండి. ఈ సమాజంలో ఎలాంటి కల్చర్ ఉంది అంటే, మనిషికి ఫిషింగ్ నేర్పించకుండా ఫిష్ మాత్రమే ఇస్తామన్న కల్చర్లోకి తీసుకెళ్ళింది. అసలు నేర్చుకుందామన్న ఆశ ఎవరికీ లేదు, తెలుసుకుందామన్న ఆశ ఎవరికీ లేదు. కేవలం ఉచితంగా, ఫ్రీబీస్ అంటారు, ఉచితంగా నాకు ఎక్కడైనా దొరుకుద్దా, అన్నం దొరుకుద్దా, తక్కువ రేటుకి ఫుడ్ దొరుకుద్దా, ఏమండి తక్కువ రేటుకి బట్టలు దొరుకుతాయా, తక్కువ రేటుకి వస్తాయా అన్న ఆలోచనే కానీ మరి నేర్చుకుందాం, కెపాసిటీ పెంచుకుందాం, సామర్థ్యం పెంచుకుందాం, ఎదుగుదాం, ఈ కల్చర్లోనే లేదు. మనిషిని అలా తయారు చేస్తుంది.
అంటే పేదలుగా వీళ్ళు ఉండేటట్లు డిజైన్ చేయబడింది అనమాట ఈ సమాజం. వావ్, మనుషులు ఎప్పుడు పేదలుగానే ఉండాలి. ఇంకా మళ్ళీ ఇంకేం చేస్తారు తెలుసా, వాళ్ళకి ఏమి నేర్పి, నో రూల్స్, ఈ రూల్ లేదు, ఈ హద్దు లేదు, ఈ పరిధులు లేవు, ఎట్లా పడితే అట్లా బతుకుదాం. లో లెవెల్ అండి. ఎంత భయంకరమైన కల్చరు పల్లెటూరులో ఉంది, పట్టణాల్లో ఉంది. పల్లెటూరులో బాగుంది అనుకుంటున్నారా? లేదు, పల్లెటూరులో ఇంకా దారుణంగా ఉంది. కట్టుబాట్లు లేవు, ఏమండి, వావి వరుసలు లేవు, అసలు రూల్స్ అనేవి లేవు, పద్ధతులు అనేవి లేవు. అలాంటి కల్చరు ఈ రోజున ఈవెన్ పల్లెటూరులో కూడా ఉందంటే మీరు నమ్మరు. అది నిజం. సో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయని చెప్తున్నా. ఇంకా నేను ముందే చెప్పా, సిగ్గు, శరము, లజ్జ, మానం లేని పరిస్థితుల్లోకి మనుషుల్ని నెట్టివేసే కల్చర్ ఇక్కడ ఏర్పడింది. అసలు ఏమి పట్టించుకోకుండా, నాకు డబ్బు వచ్చిందా, ఎవరైనా నాకు ఫ్రీగా ఇచ్చారా, ఎక్కడైనా సహాయం దొరుకుతుందా, ఎలాంటి సమాజం అండి ఇది, ఎలాంటి సమాజం. అబద్ధాలు చాలా ధైర్యంగా చెప్పే మానవులు ఉన్నారంటే ఎలాంటి కల్చర్లోకి వచ్చాం చూడండి. అసలు జంకుకోకుండా చాలా ధైర్యంగా అబద్ధాలు చెప్తారండి. నిజమే, ఈ సమాజం ఎంత దారుణంగా ఉందో మనకు అర్థమవుతుంది. ఒక రాజకీయ నాయకుడు ఏమంటాడు, నా జీవితం ప్రజలకి అంకితం. వావ్, ఎంత పెద్ద స్టేట్మెంట్, బోల్డ్ స్టేట్మెంట్ అండి. ఈ సమాజంలో, ఈ కల్చర్లో అందరూ కూడా ఎలా ఉన్నారు, అబద్ధాలు చాలా ధైర్యంగా చెప్తూ ఏమాత్రం జంకుకోకుండా అలా బతుకుతూ ఉన్నారు. ఇది మానవుల్ని నీచాతి నీచంగా, లేకపోతే తక్కువ స్థాయిలో, లో లెవెల్లో జీవితం గడిపే విధంగా తయారు చేయబడింది. అలా జీవించే విధంగా చేయటానికి ఈ కల్చర్ తయారు చేయబడినది. ఎవరు తయారు చేశారు? అపవాది ద్వారా. అపవాది సంబంధులు, అపవాది లోకనాథులు, దురాత్మ సమూహముల చేత డిజైన్ చేయబడింది ఇది. మానవులందరూ లో లెవెల్లో జీవించాలి, మానవులందరూ పాపం చేస్తూ బతకాలి. ఇలాంటి కల్చర్ ఇక్కడ ఉంది, చూసారండి. మీరు అవునన్నా కాదన్నా ప్రతి ఒక్కరు దీని ద్వారా సఫర్ అవుతున్నారు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా అండి, చీప్ ఫుడ్ తింటారు. చీప్ ఫుడ్ అంటే నా ఉద్దేశంలో జీరో న్యూట్రియంట్స్, పోషక విలువలు 0. ఆ ఆహారాన్ని మరి ఎవరు తింటారు చెప్పండి? లో లెవెల్, లో ఐక్యూ పీపుల్, లో కల్చర్లో ఉన్న వాళ్ళు మాత్రమే తింటున్నారు. అలా ఎవరు అలా తయారు చేశారు వాళ్ళని? ఈ కల్చర్ అలా తయారు చేసింది. వాళ్ళకి ఏమాత్రం మరి హెజిటేషన్ ఏం లేదు, వాళ్ళ చీప్ ఫుడ్ తింటారు. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ ఒక యాడ్లో బికాజీ అనే ఒక స్నాక్స్ని ఎండోర్స్ చేస్తాడు. అది ఆయన తింటాడా? ఆయన తినడు. ఇట్లాంటివి తిని ఆయన 30-40 సంవత్సరాలు అయింది. ఇవన్నీ లో లెవెల్ పీపుల్కి అంటగడటానికే వారు ఇలాంటి అడ్వర్టైజ్మెంట్లు చేస్తారు. లో లెవెల్ పీపుల్కి విమల్, ఇలాచి అని ఒక 3 హీరోలు వస్తున్నారు, చూసారా? లో లెవెల్ పీపుల్కి గుట్కా అంటగడటానికి వాళ్ళు వస్తున్నారు, పాన్ మసాలా అంటగడటానికి వస్తున్నారు. కల్చరు మనం ఈ రోజున అర్థం చేసుకోకపోతే దీని బారిన పడిపోతామండి. మన కల్చర్లో మనకి ఏమేమి అర్థం చేస్తుంటే, ఎదురుగా ఉంటే ఫుడ్ తినాలనిపించుద్ది, పీకుద్ది, బతకలేను నేను, ఆ లెవెల్కి తీసుకెళ్తారు. అందరికీ అర్థమైంది నేను చెప్పింది? మళ్ళీ ఒకసారి చెప్తాను. ఇదిగో ఎవరైనా తింటాం చూసారనుకో, ఎడు చూస్తారు, ఎడు చూసి గుటకలేసి ఈ లెవెల్కి తీసుకెళ్ళద్ది మనిషిని తిండిపోతుని, తిరుగుబోతుని, వింటున్నారు నా మాటలు, పిరికోడిని చెయ్యటమే ఈ కల్చర్ యొక్క లక్ష్యం. అలానే తయారు చేస్తుంది, అడుక్కు తినే వారిని తయారు చేస్తుంది సమాజం. మనకి జ్ఞానం నేర్చుకోవడానికి ఆశ లేకుండా తయారు చేస్తుంది. ఎదగాలి, జ్ఞానం నేర్చుకోవాలి, పద్ధతిగా ఉండాలి, స్టైల్గా ఉండాలి, మంచి న్యూట్రిషియస్ ఫుడ్ తినాలి, ఆరోగ్యంగా ఉండాలి, మంచి లాంగ్వేజ్ మాట్లాడాలి. ఇవి మీకు వద్దురా? మీరు రాజ్యాలు వెళ్ళాలి, ఎంపీ అవ్వాలి, ఎమ్మెల్యే అవ్వాలి, పలానా పొజిషన్కి వెళ్ళాలి, మీకు వద్దురా అంటది. ఈ సమాజం మనల్ని అలా చేయడానికి డిజైన్ చేయబడింది. 100 సంవత్సరాల నుంచి ఒక వ్యవస్థ చదువుకోనీలేదు కొంతమందిని. ఇప్పుడు అవకాశం వచ్చింది చదువుకోవాలన్నా, ఇప్పుడు కూడా చదువుకోనిట్లా.
చదువుకోమంటుంది కానీ సరైన విధంగా కాదంటుంది. చీప్ ఫుడ్ తింటారు, జాగ్రత్త వినండి, చీప్ ఫుడ్ తింటారు అంటే తక్కువ డబ్బు ఖర్చు పెట్టి తింటారు, ఎక్కువ డబ్బులు కట్టి రోగం తెచ్చుకుంటారు. సో తక్కువ డబ్బు ఏమో తిండికి పెడతారు, ఎక్కువ డబ్బులేమో డాక్టర్కి పెడతారు. వెరీ గుడ్, మంచి కల్చర్. ఐక్యూ తక్కువ చేసి కల్చరు మనిషిని లో లెవెల్ పీపుల్ చేస్తుందని చెప్తున్నాను కానీ నేను, మీకు అర్థమవుతుందా? దిస్ ఈస్ ద బ్యాడ్ కల్చర్ దట్ వీఆర్ లివింగ్ ఇన్. ఈ సమాజంలో పేదలు మనకు అవసరం, పేదలు ఉండాలి, వాడి రక్తం తాగాలి, వాడి శ్రమను దోచుకోవాలి, వాడికి మంచి కల్చర్ ఇవ్వకూడదు, వాడికి చదువు అందనివ్వకూడదు, వాడిని అట్లానే పెట్టాలి. ఇది ఒక కాన్స్పిరసీ జరుగుతుంది ఇక్కడ. అపవాది మనుషుల్ని ఇలానే తయారు చేస్తున్నారు. ఎక్లీషియాలో మీరు ఉండి కూడా బుద్ధి తెచ్చుకోరా? ఎక్లీషియా మెసేజ్ వింటా కూడా మీరు బుద్ధి తెచ్చుకోరా అని ప్రభువారు అడుగుతున్నారు. యేసుప్రభువారు పేతురుని అడిగినట్టు, హౌ లాంగ్ ఐ హ్యావ్ టు బీ విత్ యూ గైస్, హౌ లాంగ్ ఐ హ్యావ్ టు టీచ్ యూ దిస్, హౌ లాంగ్ ఐ విల్ నాట్ బీ హియర్ ఫర్ ఎవర్ విత్ యూ. ఎంతకాలం ఉంటాను నీతో పాటు నేను, ఎంతకాలం నీకు బోధించాలి, హౌ లాంగ్? ఎక్లీషియా మీ మధ్యలో ఉన్నది హౌ లాంగ్? ఇంకా నేర్చుకోరా? గ్రోసరీస్ పర్చేస్ చేస్తారు, చాలా తెలివి తక్కువగా పర్చేస్ చేస్తారు. చిన్న ప్యాకెట్ కొంటే ఒక్కొక్కటి 20 రూపాయలు, 5 ప్యాకెట్లు ఒకేసారి కొంటే 2 ప్యాకెట్లు ఫ్రీ. దానికి వెళ్ళరు వీళ్ళు, అర్థమవుతుందా? 7 ప్యాకెట్లు ఇండివిజువల్గా కొంటే ఎన్ని రూపాయలు? 140 రూపీస్. అదే నువ్వు 5 ప్యాకెట్లు ఒక్కసారి కొంటే 100 రూపాయలకే 140 రూపీస్ వస్తాయి. సో వీళ్ళని ఎలాంటి కల్చర్లో నెట్టేస్తారంటే స్మాల్ అమౌంట్స్ కొనుక్కునేటట్టు మాత్రమే నేర్పుతారు. అందుకని అలా కొనటం వల్ల వాళ్ళు ఏమనుకుంటారంటే ఆ కల్చర్లో ఉన్నవాళ్ళు, లో కల్చర్లో ఉన్నవాళ్ళు, వీఆర్ సేఫ్, ఎక్కువ కొంటలేదుగా, చిన్నదేగా అనుకుంటారు. కానీ వాళ్ళు 140 రూపీస్కి కొంటున్నారు 7 ప్యాకెట్లు. తినటానికి అప్పులు చేసేంత లెవెల్కి ఈ కల్చర్ మనిషిని తీసుకెళ్ళుద్దండి. ఇన్వెస్ట్మెంట్కి అప్పులు చేయరు, తినటానికి అప్పులు చేస్తారు. అబ్బా, ఎంత భయంకరమైన పరిస్థితి. డైలీ ఫుడ్ కోసం నేను మీ అందరికీ చెప్తున్నాను, ఈ కల్చర్ మనిషిని లో లెవెల్గా, చీప్ క్యాండిడేట్గా, చీప్ లైఫ్ ఇస్తుంది. కానీ మీరు ఎక్లీషియా ద్వారా నేర్చుకోవాలి, విద్య నేర్చుకోవాలి, జ్ఞానం నేర్చుకోవాలి, లైఫ్ ప్రిన్సిపల్స్ నేర్చుకోవాలి, అప్లై చేయాలి, ఎదగాలి. నువ్వు తిండిపోతివి, తిరుగుబోతువి, పిరికి తనం కలవాడివి, పిసనారివి, అహంకారివి, అబద్ధికుడివి, మోసగాడివి ఇలా అవ్వబాకండి. దీనిలో నుంచి బయటపడటమే ఒరిజినల్ కల్చర్. మీకు ఏం చేస్తారు తెలుసా? అపవాది లేకపోతే కల్చర్ ఎప్పుడు ధనవంతులు అవ్వాలి అన్న ఒక ఆరాటం మాత్రం మీ మనసులో పెడతాడు. చూసారా? వాళ్ళు ధనవంతులు అవ్వాలని ఒక ఆరాటం పెడతాడు. అవ్వలేరు మళ్ళీ వాళ్ళు, ఆ కోరిక పెడతారు. ఆ కోరికని ఉపయోగించుకొని ఈ కల్చరు మనిషిని లో లెవెల్లోకి నెట్టేస్తుంది. ఎప్పుడు ఆ ధనవంతులను చూసి అసూయ పడుతూ ఉండేలాగా వాళ్ళని నెట్టేస్తుంది. చాలా చీప్ వస్తువులు కొనుక్కుంటాం. లో లెవెల్ పీపుల్ గురించి మాట్లాడుతున్నాం. చాలా చీప్ వస్తువులు కొనుక్కుంటారు, అవి ఊరకనే చెడిపోతాయి, మళ్ళీ రిపేర్కి తీసుకెళ్తారు. అవి చీప్ కదా, క్వాలిటీ ఉండవు. అది కొంచెంసేపట్లో వాడంగానే 4-5 సార్లు వాడంగానే అది చీప్ వస్తువు కదా, ఊరికనే ఊడిపోద్ది, ఊరినే విరిగిపోద్ది. క్వాలిటీ వస్తువు కొనుక్కునేంత స్తోమత ఉండదు. ఆ లెవెల్లోకి వాళ్ళని నెట్టేసింది కల్చరు. వాళ్ళ లైఫ్ గురించి మాట్లాడుతున్నాను నేను. వాళ్ళు చీప్ వస్తువులు కొనుక్కుంటారు, 4-5 రోజులు పాడైంది, మళ్ళీ షాప్కి తీసుకెళ్ళి రిపేర్ చేయించాలి, వాడికి డబ్బులు. ఉచితం, ఫ్రీ 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 అనగానే ఈజీగా పడిపోయేది ఈ లో లెవెల్ పీపులే. ఫ్రీ కావాలి, ప్రతిదీ ఫ్రీ. ఎంతమందికి అర్థమవుతుందండి? జ్ఞానం లేకపోతే మరి ఈ లో లెవెల్ కల్చర్లో మనిషికి ఇంత భయంకరమైన అవమానం జరుగుతుంది, ఇంత భయంకరమైన పరిస్థితి వస్తుందన్న సంగతి తెలియదండి. తెలుసుకునే అవకాశం ఏది? పాపం ఇంత లో లెవెల్గా ఈ కల్చర్లో బాధపడుతున్న వాళ్ళకి డైలీ డబ్బులు తెచ్చుకుంటే కానీ గడవని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఏం చేస్తారు? పర్సనల్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోరు, ఫ్యామిలీ ఇన్వెస్ట్మెంట్ చేసుకోరు, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి లేదు. సో అందుకే ఈ కల్చర్ని ఈ రోజున అర్థం చేసుకోమని మీ అందరికీ చెప్తున్నాను. ఎక్స్‌ప్లాయిటేషన్ జరుగుతుందండి. మన యొక్క
జీవితంతో వాళ్ళు ఆట ఆడుకుంటున్నారు. దే ప్లేయింగ్ అరౌండ్ విత్ అవర్ లైఫ్స్. ప్రపంచంలో ఏ దేశంలో ఇలా జరుగుతుంది? అన్ని దేశాల్లో జరుగుతుంది. అన్ని దేశాల్లో పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారు. ప్రజాస్వామ్యం ఎక్కడుందో ఆ ప్రజాస్వామ్యానికి పేదల అవసరం అండి. తెలుసా మీకు? ప్రజాస్వామ్యంకి పేదలు అవసరం. ప్రజాస్వామ్యం రన్ అవ్వడానికి పేదలు అవసరం అంతే. ప్రజాస్వామ్యం వర్క్స్ ఆన్ క్యాపిటలిజం, పెట్టుబడిదారీ విధానంతో, లేకపోతే పెట్టుబడిదారీ వ్యవస్థ మీద అది రన్ అవుతుంది. ఇప్పుడు మీరు లో లెవెల్లో ఉన్నారు, ఇవన్నీ నేర్చుకోవడానికి అవకాశం ఉండదు, ఇవన్నీ తెలుసుకోవడానికి అవకాశం ఉండదు. చూసారా? అందుకే వాళ్ళని ఆ విద్యకు దూరం చేసి వాళ్ళని అట్లానే ఆ కల్చర్లో మగ్గేటట్టు చేసి వారి ద్వారా వీళ్ళు బెనిఫిట్లు పొందుతూ ఉంటారు ఈ పెట్టుబడిదారీ వ్యవస్థలో. ఈ ఎక్లీషియా యేసుప్రభువారి యొక్క భార్య పొజిషన్లో ఉన్నది, అంటే యేసుప్రభువారి ప్లేస్లో వర్క్ చేస్తూ ఉన్నది ఈ ఎక్లీషియా. సో ఈ రోజున ఈ ఎక్లీషియా ద్వారా మీ అందరికీ ఒకటి చెప్తున్నా, ఎంతకాలం మీరు నేర్చుకోకుండా ఉంటారు చెప్పండి? నేను ఎన్నిసార్లు చెప్పాను, లెర్నింగ్ ఈజ్ అవర్ ట్రైట్, అంటే మన ఫీచర్. లెర్నింగ్ అనేది మన ఫీచర్. ఎంజాయ్ ద లెర్నింగ్. ఏంటి ఎంజాయ్ ద లెర్నింగ్ అండి. నేర్చుకోవటం అనేది మన అదృష్టం. మీరు నేర్చుకుంటమే కష్టంగా తయారు చేసింది ఈ కల్చర్. మీకు పెయింటింగ్ నేర్చుకోరు, కంప్యూటర్స్ నేర్చుకోరు, పాట నేర్చుకోరు, కవిత్వం నేర్చుకోరు, పాండిత్యం నేర్చుకోరు. దానికంటే పార పొలుగు తీసుకొని పని చేయడం నేర్చుకుంటాం. ఆలోచించటం కంటే ఈ పనులే మాకు ముఖ్యమని ఎంతకాలం అనుకుంటారో అంతకాలం మీరు లో లెవెల్లోనే ఉండిపోతారు. యూ హ్యావ్ టు లెర్న్. నేర్చుకోవాలి. ఎక్లీషియా అదే చెప్తుంది, మీరు నేర్చుకోండి, అప్పుడు మీరు మోసపోకుండా ఉంటారు. మీరు నేర్చుకోనంతకాలం మీరు ఈ కల్చర్ బారిన పడతారు. ఈ కల్చర్ మనిషిని చాలా నీచంగా చిత్రీకరిస్తుంది. ఒక వెధవలాగా, ఒక బెగ్గర్లాగా, ఒక వేస్ట్ ఫెలోలాగా చిత్రీకరించి వాడిని రకరకాల బ్యాడ్ హ్యాబిట్స్కి, చెడ్డ అలవాట్లకి బానిసని చేస్తున్నది. వాడు తాగుమోతంటే ఎంత అమాయకుడండి వాడు. ఏమండి, తాగుమోతు కానీ, సిగరెట్లు తాగేవాళ్ళు కానీ, వ్యభిచారి కానీ, ఏ చెడ్డ హ్యాబిట్ ఉన్న వాళ్ళు ఎంత అమాయకులండి. ఈ యొక్క కల్చర్ బారిన పడ్డారండి వాళ్ళు. వాళ్ళకి బుర్ర లేదండి, అందుకే వాళ్ళు ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ బారిన పడ్డారు. అర్థమవుతుందా? సో దేవుని చేత తయారు చేయబడిన మానవుని సంతానమా, యోహాను ఏమన్నాడు తెలుసా? సర్ప సంతానమా. సో అలాంటి కల్చర్లోకి వెళ్ళాం మనం. ఇదంతా సర్ప సంతానమే మరి. ఎందుకంటే దేవుని సంతానం కాస్త సర్ప సంతానం అయిపోయింది, దేవుని కల్చర్ కాస్త సర్పం కల్చర్ అయిపోయింది. సర్పం అంటే ఆది ఘట సర్పము, అపవాది కల్చరు. మనిషిని పొడుచుకోవటం, మనిషిని నాశనం చేయటం, మోసం చేయటం, ఇలా ఈ కల్చర్ చేస్తూ ఉన్నది. ఎంతమందికి అర్థమవుతుంది? ఇంకా చాలా చెప్పొచ్చు అండి. లో లెవెల్, నో కాన్షియస్, నో సెన్స్, నో అవేర్నెస్, నో షేమ్, నో రూల్స్, నాట్ రెడీ టు లెర్న్. ఇవన్నీ కల్చర్లో ఉన్నాయండి. మనిషిని ఇట్లా మభ్యపెట్టి మాయ చేస్తున్నారు. ఇంకెంతకాలం డిగ్నిటీ లేకుండా ఉంటారు? ఇంకెంతకాలం ఇలా బతుకుతారని ప్రభువారు అడుగుతున్నారు. క్రీస్తునందు యూదుడని లేదు, గ్రీకు దేశస్థుడని లేదు, చిన్న లేదు, పెద్ద లేదు. చూసారా? ధనవంతుడు లేడు, పేదవాడు లేడు, స్త్రీ లేదు, పురుషుడు లేదు. ఎవ్రీబడి ఆర్ ఈక్వల్ ఇన్ క్రైస్ట్. అందరూ క్రీస్తునందు సమానమే. క్రీస్తు ప్రతి ఒక్కరికి జ్ఞాన వివేకములు కలిగిన ఆత్మనిచ్చి ప్రతి ఒక్కరిని డిగ్నిఫైడ్ లైఫ్లో జీవించే విధంగా చేయడానికి వచ్చారు. ఇది దేవుడు కోరుతుంది మన జీవితంలో. ఇప్పుడు నేను ముందుగా చెప్తానన్న పర్పస్ చెప్తాను. ఏంటి మనిషి పర్పస్ ఏంటి? ఎక్కడి నుంచి వచ్చాడు? ఎక్కడికి వెళ్తున్నాడు? ఎందుకు అసలు మనిషి జీవిస్తూ ఉన్నది? మనిషి యొక్క జీవనం యొక్క ఉద్దేశం ఏంటి? ఏదో పుట్టాడు అంటే బతకటమేనా? ఇంకా
మనిషి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ఇక్కడ జీవనం సాగించడానికి? సో అది తెలియాలంటే ముందు దానికి సంబంధించిన కాన్సెప్ట్ తెలియాలి, అంటే ఒక విధానంగా అర్థం చేసుకోవాలి. ఒక సెల్ ఫోన్, యాపిల్ సెల్ ఫోను, శాంసంగ్ సెల్ ఫోను, ఓకే. సో ఎందుకు తయారు చేశారు? ఎవరిని అడిగితే చెప్తారు? సెల్ ఫోన్ అడిగితే చెప్పొద్దా? నో, సెల్ ఫోన్ మ్యానుఫ్యాక్చర్ని అడిగితే చెప్పొద్దు. ఎందుకు తయారు చేసావు దీన్ని, ఉద్దేశం ఏంటి అని. ఓకే, ఆ సెల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరరు ఆ సెల్ మీద మ్యానుఫ్యాక్చరర్ గుర్తేస్తాడు, ఇది నా ప్రోడక్టు అని. మ్యానుఫ్యాక్చరర్ని ఎలా తెలుసుకోవాలన్న ప్రశ్న వచ్చుద్దిగా. ఎవరు పడితే వాళ్ళు నేనే తయారు చేశాను, నేనే మ్యానుఫ్యాక్చరర్ అని రావచ్చు చాలామంది. సో అందుకే మ్యానుఫ్యాక్చర్ను ముందు గుర్తించాలి. అందరూ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరు? వారి యొక్క గుర్తు అక్కడ ఉంటుంది, బ్రాండ్ ఉంటుంది, లోగో ఉంటుంది. సో యాపిల్ ప్రోడక్ట్ వాడి యొక్క గుర్తు ఏంటి? లోగో, ఆ కొంచెం కోరికని యాపిల్. శాంసంగ్ వాడిది శాంసంగ్ అని రాస్తాడు ఇట్లా. సో ప్రతివాడి ప్రోడక్ట్ మీద ఆ మ్యానుఫ్యాక్చరర్ యొక్క లోగో ఉంటుంది, ఇమేజ్ ఉంటుంది. అర్థమవుతుందా? ఆ మ్యానుఫ్యాక్చరర్ చేసిన ఆ ప్రోడక్ట్ మార్కెట్లోకి వదిలే ముందు, వినాలి అందరూ జాగ్రత్తగా, వెరీ ఇంపార్టెంట్. మార్కెట్లోకి వదిలే ముందు దాన్ని పూర్తిగా టెస్ట్ చేస్తాడు. అంటే ఆ పార్ట్లన్నీ బిగించి అంతా సెట్ చేసిన తర్వాత యాస్టీస్గా మార్కెట్లో పెట్టడు అమ్మటానికి. ముందు అది పూర్తిగా టెస్ట్ చేస్తారు, అన్ని ఫంక్షన్స్ వర్క్ అవుతున్నాయా లేదో, ఎవ్రీథింగ్. 150 ఫంక్షన్స్ ఉంటే 150 ఫంక్షన్లో టెస్ట్ చేస్తారు. అంటే అన్ని రకాలు, కాల్ చేయటము, ఎస్ఎంఎస్, ఇంటర్నెట్, యూట్యూబ్, ఎవ్రీ ఫంక్షన్, ఎవ్రీ యాప్ అన్నీ టెస్ట్ చేసిన తర్వాత మార్కెట్లోకి వదులుతారు. పైగా ఏమంటారు, ఇది మా ప్రోడక్ట్ అని దాని మీద ఒక ఇమేజ్ వేస్తాడు, లోగో వేస్తాడు. దీని యొక్క ఒరిజినల్ పార్ట్స్ మా దగ్గరే దొరుకుతాయి, మా కంపెనీ దగ్గరికి వచ్చి కొనుక్కోండి. దీనికి ఏదైనా ప్రాబ్లం అయితే మా సర్వీస్ సెంటర్ ఉంటుంది, మేమే దీన్ని రిపేర్ చేస్తామంటారు. ఓకే, అంతవరకు అర్థమైంది కదా. ఇప్పుడు సింపుల్గా చెప్తున్నా చూడండి, మనము అలాంటి ఒక ప్రోడక్ట్ని, హలో, మనము యాపిల్ నుంచి వచ్చిన ఐఫోన్ లాంటి ఒక ప్రోడక్ట్ మేము. అయితే మన ఎవరి ఇమేజ్లో ఉన్నాము? బైబిల్లో ఉంది, వీఆర్ క్రియేటెడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ ద గాడ్. దేవుని యొక్క ఇమేజ్లో క్రియేట్ చేయబడ్డాం. ఎవరా దేవుడు? బైబిల్లో ఉన్న దేవుడు, యావే ఎలోహిం. సో ఆయన మన మ్యానుఫ్యాక్చరర్, ఎందుకంటే ఆయన ఇమేజ్ మనకి ఇచ్చాడుగా. ఇప్పుడు మన పర్పస్ తెలియాలంటే ఆయన అడగాలి. ఆయన ఏమంటున్నాడు తెలుసా? నేను నిన్ను ఈ లోకంలోకి పంపే ముందే నీలో పెట్టిన ప్రతి ఫంక్షన్ని చక్కగా టెస్ట్ చేసి చక్కగా పనిచేస్తున్నాయి అని తెలిస్తేనే పంపాను. సో వీఆర్ ఆల్ నాన్ డిఫెక్ట్ ప్రోడక్ట్స్ అండి. మనలో ఏ డిఫెక్ట్ లేదు. ఒక ప్రోడక్ట్ మార్కెట్లోకి వెళ్ళాలంటే డిఫెక్ట్ లేకుండా పంపుతారు కదా, అన్ని టెస్టెడ్ అని. అలానే మనల్ని కూడా. సో మన మ్యానుఫ్యాక్చరరు మనల్ని డిఫెక్ట్ లేకుండా తయారు చేసి ఈ లోకంలోకి పంపాడు. ఇప్పుడు మనకిచ్చిన ఫంక్షన్స్ అన్నీ యాస్టీజ్గా మనం ఫంక్షన్ చేయాలి. సో నా పర్పస్ ఏంటి, నా గోల్ ఏంటి అంటే ఆయన అడిగితే ఆయన చెప్తాడు. ఆయన ఏమంటున్నాడు? నీవు నా కోసం పనిచేయాలి. ఏ సెల్ ఫోను తన కోసం తను పనిచేయదు కదా. హలో, ఏ సెల్ ఫోను తన కోసం అది పని చేయదు కదా. అది తన ఓనర్ కోసమే పనిచేస్తుంది కదా. ఇప్పుడు మీరు కుట్టు మిషన్ ఉంది, కుట్టు మిషన్ కోసం ఎప్పుడైనా పనిచేస్తుందా? లేదే. అది ఎవరైతే కలిగి ఉన్నారో ఓనరు వారి కోసం పనిచేస్తుంది అది. మరి నువ్వు నేను అలాంటి ఒక ప్రోడక్ట్ అయినప్పుడు నువ్వు మన కోసం మనం ఎందుకు పనిచేస్తున్నావు? మన కోసం ఎందుకు తింటున్నావు? మన కోసం ఎందుకు జీవిస్తున్నావు? తప్పు కదా. మనల్ని తయారు చేసిన ఓనర్ ఉన్నాడే, ఆయన కోసం జీవించాలి. అందుకే మనలో చాలా ఫంక్షన్స్ పెట్టాడు. ఎంత సింపుల్ కాన్సెప్ట్ మనందరికీ అర్థమైతే మనలో ఎన్ని ఫంక్షన్లు పెట్టాడు దేవుడు అవన్నీ తెలుసుకోవచ్చు. ప్రభువారు ఏమన్నారు తెలుసా?
నీ కోసం నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. నిన్ను అభివృద్ధి చేయడానికి, నిన్ను ఆనందింప చేయడానికి, నిన్ను సంతోషపరచడానికి, నీకు ఉత్తమమైన లైఫ్ ఇవ్వటానికి నా దగ్గర ప్లాన్ ఉంది. అందుకే నేను నిన్ను సృష్టించాను. అంతేగాని నువ్వు లో లెవెల్గా బతకడానికి, అనవసరమైన ఈ అపవాది కల్చర్లో మగ్గిపోయి ఏడ్చుకుంటూ కుళ్ళుకుంటూ జ్ఞానం లేకుండా పిచ్చి తిండ్లు తింటూ బతకడానికి కాదు అన్నాడు ప్రభువు. అర్థమైందని చెప్పింది. సో నా యొక్క సలహా ఎక్లీషియా ద్వారా ఏంటంటే, మానవ జీవితం అద్భుతమైన జీవితం. వీఆర్ క్రియేటెడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క పోలికలో మనం సృష్టించబడ్డాం. మనకంటూ ఒక అద్భుతమైన జీవితం ఉంది. కానీ మనం కళ్ళు తెరిసేసరికి రాంగ్ ఎన్విరాన్మెంట్లోకి వచ్చాం కాబట్టి, సర్పం రూల్ చేస్తున్న, అపవాది రూల్ చేస్తున్న ఎన్విరాన్మెంట్లోకి వచ్చాం కాబట్టి మనల్ని ఈ బ్యాడ్ కల్చర్లో అణగదొక్కుతున్నారు. మరి ప్రభు యొద్ద నుంచి వచ్చిన రిపేర్ మ్యాన్, సర్వీస్ మ్యాన్ ఉన్నాడు కదా. మనం ప్రోడక్ట్ చెడిపోతే ఏం చేస్తాము? సర్వీస్ సెంటర్కి తీసుకెళ్తాం. ఆథరైజ్డ్ యాపిల్ సర్వీస్ సెంటర్, ఆథరైజ్డ్ శాంసంగ్ సర్వీస్ సెంటర్ ఉంటుంది. అట్లానే యావే ఎలోహిం సర్వీస్ సెంటర్ నుంచి ఒక ఆయన వచ్చాడు, రిపేర్ మ్యాన్. ఆయన పేరు యెషువా మెస్సయ్య, యేసుక్రీస్తు. ఆయన మనల్ని ఏం చేశాడు? బాగు చేస్తున్నాడు. ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉందంట, దీన్ని ఇట్లా చేయబెట్టి రెన్యూ చేశాడు, మైండ్ని సెట్ చేశాడు. ఇప్పుడన్నా బాగుపడండి అన్నాడు. సో రిపేర్ వర్క్ కూడా జరిగింది, అంతా బాగా జరుగుతుంది. ఇక మనం ఏం చేయాలి? దేవుని యొక్క నిర్ణయించబడిన కల్చర్లో జీవించడం స్టార్ట్ చేయాలి. రిజల్ట్స్ ఒకటి దాని తర్వాత అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. సో నీవు నేను ఈ దుష్ట అపవాది కల్చర్లో నుంచి, వాతవేయబడిన మనసాక్షి కల్చర్లో నుంచి నిర్మలమైన మనసాక్షి అనే కల్చర్లోకి రావాలి. బ్యాడ్ ఫుడ్స్ తింటా పెరిగి, చీప్ ఫుడ్స్ తింటా పెరిగి, డాక్టర్లకు డబ్బులు ఇచ్చే కల్చర్లో నుంచి, మన కోసం తింటాం కాదు, ప్రభు చెప్పిన నియమాల ప్రకారం తినే కల్చర్లోకి రావాలి. హలో, లో లెవెల్ నుంచి హై లెవెల్, దేవుని యొక్క స్టాండర్డ్ కల్చర్లోకి రావాలి. ఎంతమందికి అర్థమవుతుంది? సెన్స్లెస్ నుంచి సెన్స్ ఉండేవాళ్ళుగా తయారవ్వాలి. ఇది ఎక్లీషియా ఈరోజు మనకి నేర్పుతున్న విషయం. దిస్ ఈజ్ ది కల్చర్ అండ్ కమ్యూనికేషన్ క్లాస్. మీ అందరికీ అన్ని విషయాలు అర్థమైనవి అని నేను అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని రీచ్ అవ్వచ్చు. ఓకే, సో ఇదే సమయానికి మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు సెలవు.